హాయ్ బంగారమ్స్, మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను ఒక్కరోజు బాగా చదివేస్తా, కానీ తర్వాత రోజు మానేస్తా, లేదా టైం టేబుల్ వేసుకున్నా ఫాలో చేయలేకపోతున్నా అని. అది మీ తప్పు కాదు, ఇది మన మైండ్ ఎలా పనిచేస్తుందో తెలియకపోవడమే. ఈ రోజు నేను మీకు చెప్పబోయేది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి 3 సైంటిఫిక్ స్టెప్స్. ఇవి ఫాలో చేస్తే మీరు రోజు చదువుకోవడం ఒక అలవాటుగా మారుతుంది. క్యూ స్మాల్ ట్రిగర్స్ టు స్టార్ట్ స్టడింగ్. సైన్స్ ఏం చెప్తుంది అంటే మన బ్రెయిన్ కి ఒక క్యూ లేదా ట్రిగర్ ఉంటేనే హ్యాబిట్ యాక్టివేట్ అవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రతి రోజు బ్రష్ చేయడానికి రిమైండర్ అవసరమా? లేదు కదా, ఎందుకంటే అది ఆటోమేటిక్ హ్యాబిట్ అయిపోతుంది. చదువుకోవడంలో కూడా అదే ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. ఒక ఫిక్స్డ్ ప్లేస్, స్టడీ టేబుల్ లేదా ఒక మూల సెలెక్ట్ చేసుకోండి. ఒక స్మాల్ క్యూ పెట్టుకోండి. ఎగ్జాంపుల్, స్టడీ లైట్ ఆన్ చేయడం, పెన్ నోట్బుక్ రెడీ చేయడం. మీరు ప్రతిసారి చదువుకోబోయే ముందు అదే క్యూ రిపీట్ చేస్తే బ్రెయిన్ కు సిగ్నల్ వెళ్తుంది. కన్సిస్టెన్సీ అంటే పెద్ద పెద్ద డెసిషన్స్ కాదు ఫ్రెండ్స్, చిన్న చిన్న సిగ్నల్స్ ను రిపీట్ చేయడం. స్టెప్ నెంబర్ 2, ది 5-minute రూల్. ట్రిక్ యువర్ బ్రెయిన్. మన బ్రెయిన్కి ఒక పెద్ద సబ్జెక్ట్ చూసినా, ఒక పెద్ద సిలబస్ చూసినా ఇమీడియట్లీ రెసిస్టెన్స్ వస్తుంది. ఎంత పెద్ద చాప్టర్ నేను ఇప్పుడే ఎలా చదువుతాను అని అలసట మొదలవుతుంది. ఇక్కడే వచ్చేది 5-minute రూల్. మీరు మీ బ్రెయిన్కి చెప్పాలి, నేను కేవలం 5 minutes మాత్రమే చదువుతా అని. ఆ 5 minutesలో మీరు స్టార్ట్ చేస్తే ఆటోమేటికలీ ఫ్లోలోకి వెళ్ళిపోతారు. సైకాలజీలో దీన్ని యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. స్టార్ట్ అయిన తర్వాత మొమెంటం బిల్డ్ అవుతుంది. శ్రీకాంత్ ఎవ్రీడే 5-minute రూల్ ఫాలో చేసేవాడు. మొదట్లో 5 minutes మాత్రమే చదివేవాడు అని ఆ స్మాల్ స్టార్ట్ వలన మెల్లమెల్లగా 1 hour 2 hours చదవడం ఈజీ అయిపోయింది. అతని చివరికి కన్సిస్టెన్సీ డెవలప్ అయి టాపర్ అయ్యాడు. మోటివేషన్ పంచ్ లైన్. స్టార్ట్ చిన్నదే కావచ్చు, కానీ అది మీకు పెద్ద విజయాలు దగ్గరికి తీసుకెళ్తుంది. సో స్టెప్ నెంబర్ 3, రివార్డ్ అండ్ ట్రాకింగ్. కీప్ డోపమైన్ అలైవ్. మన బ్రెయిన్ కు ఒక పవర్ఫుల్ కెమికల్ ఉంటుంది, డోపమైన్. ఇది మనకు మోటివేషన్ ఇస్తుంది. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే మన బ్రెయిన్ కి చిన్న చిన్న రివార్డ్స్ ఇవ్వాలి. హౌ టు అప్లై దిస్? మీరు ఒక చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. మీరు ఇష్టమైన సాంగ్ విన్నా, చిన్న స్నాక్స్ తిన్నా బ్రెయిన్ కు రివార్డ్ ఫీలింగ్ వస్తుంది. డైలీ ప్రోగ్రెస్ ట్రాక్ చేయండి. ఒక క్యాలెండర్ లో మార్క్ పెట్టండి. ఆ స్ట్రీక్ కనిపిస్తే మీకు ప్రౌడ్ ఫీల్ అవుతుంది. బ్రెయిన్ ఇంకా కన్సిస్టెన్సీగా ఉండమని పుష్ చేస్తుంది. రివార్డ్ లేకపోతే మనకు బోర్ వస్తుంది, కానీ చిన్న చిన్న సెలబ్రేషన్స్ కన్సిస్టెన్సీని లైఫ్ లాంగ్ సస్టైన్ చేస్తాయి. సో కన్క్లూషన్ ప్లస్ కాల్ టు యాక్షన్. ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి మ్యాజిక్ కావాలి అనుకోకండి. స్టెప్ నెంబర్ 1, స్మాల్ క్యూ అండ్ ట్రిగర్. స్టెప్ నెంబర్ 2, 5-minute రూల్. స్టెప్ నెంబర్ 3, రివార్డ్ అండ్ ట్రాకింగ్. ఈ 3 సైంటిఫిక్ స్టెప్స్ ఫాలో చేస్తే మీరు ప్రతి రోజు చదువుకోవడం ఒక ఆటోమేటిక్ హ్యాబిట్ గా డెవలప్ అవుతుంది. కన్సిస్టెన్సీ మీకు ఎగ్జామ్స్ లో మాత్రమే కాదు, ఫ్యూచర్ లో కూడా గొప్ప విజయాలు ఇస్తుంది. సో రిమెంబర్ స్టూడెంట్స్, యూ డోంట్ హ్యావ్ టు బి గ్రేట్ టు స్టార్ట్, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ టు బి గ్రేట్. సో వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ so that you will get first notification of my video. Thanks for watching and stay focused.